Hello viewers, welcome to Tech Shades and welcome to Daily Analysis. 15th September థర్స్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెన్స్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 16th సెప్టెంబర్ ఫ్రైడే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు ఫ్లాట్ గా జరిగింది, అంటే నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఇక్కడ జరిగింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ జరిగింది. అంటే నిన్నటి హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదే పాయింట్ దగ్గర ఓపెనింగ్ అనేది జరిగింది. అయితే ఇక్కడ 18,091 రెసిస్టెంట్ పాయింట్ దగ్గర మార్కెట్ ప్రైస్ రిజెక్షన్ ని తీసుకుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా ఫాల్ అయింది. ఈ ఫాల్ లో మార్కెట్ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ని తీసుకుంది. సో ఈ పాయింట్ ఏంటి అనేది చూస్తే 200 EMA. సో ఇక్కడ నుండి మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ 200 EMA ని క్రాస్ చేయడానికి ట్రై చేసింది అండ్ మార్కెట్ ఎండ్ టైం కి ఇదే రెసిస్టెంట్ దగ్గర అంటే ఈ 200 EMA దగ్గరే మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ వీటితో పాటు మార్కెట్ కి ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలోనే మార్కెట్ ఈ రోజు స్వింగ్స్ అనేది క్రియేట్ చేసింది. సో మార్కెట్ ఎండ్ వరకు కూడా ఈ రెసిస్టెన్స్ కానీ ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అవ్వలేదు. సో నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో చూసే ముందు ఈ రోజు మా టెలిగ్రామ్ ఛానల్ గానీ ఒకసారి చెక్ చేసి ఉంటే నిన్నటి నుండి మార్కెట్ లో నేను టెలిగ్రామ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని ఇస్తున్నాను. అంటే ఓన్లీ ఈ డైలీ అనాలిసిస్ లో ఓవర్ నైట్ క్యారీ చేయడానికి మాత్రమే యూజ్ అయ్యే ట్రేడ్ స్ట్రాటజీస్ ని అలాగే పొజిషన్స్ గురించి చెప్తున్నాను. బట్ లాస్ట్ 2 days నుండి నేను ఇంట్రాడే కి యూజ్ అయ్యేలా ఇన్ఫర్మేషన్ ని ఇస్తున్నాను. అది ఎలా అనేది ఒకసారి చూస్తే నిన్నటి మార్కెట్ డే కి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ఇలా ఇచ్చాను అండ్ ఈ రోజు మార్కెట్ డే కి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి ఇలా ఇచ్చాను. సో నిన్నటి అనాలిసిస్ ఒకసారి చూస్తే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. మీరు ఒకవేళ ఆ టైం గాని చూస్తే ఎగ్జాక్ట్ గా మార్కెట్ లో నేను ఆ రెసిస్టెంట్ పాయింట్ ని ఈ పాయింట్ దగ్గర మెన్షన్ చేశాను. సో ఇది ఇక్కడ బ్రేక్ అవ్వగానే నేను ఈ పాయింట్ ని మెన్షన్ చేసి చూపించాను. R1 అండ్ R2 అని మెన్షన్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాను అండ్ ఇక్కడ నుండి ఒక పాజిటివ్ డైరెక్షన్ వైపు సిగ్నల్ ఇచ్చాను. సో ఈ పొజిషన్ దగ్గర ఎవరైతే పొజిషన్స్ తీసుకొని ఉంటారో డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ లో ఉండి ఉంటారు. అలాగే ఈ రోజు మార్కెట్ లో నేను ఇచ్చిన అనాలిసిస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర అంటే R1 అండ్ R2 అనుకుంటూ ఈ రోజు కూడా 2 రెసిస్టెన్సెస్ అలాగే ఒక సపోర్ట్ పాయింట్ ఇచ్చాను అండ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 200 EMA అని చెప్పాను. అంటే ఆ టైం కి జస్ట్ అది 200 EMA ని టచ్ చేసింది. అయితే R1 అండ్ S1 ఈ రెండింటి మధ్యలోనే మార్కెట్ ఈ రోజు స్వింగ్స్ అనేది క్రియేట్ చేసింది. సో ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నేను ఈ రోజు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి షేర్ చేశాను. సో దీన్ని S1 అని సపోర్ట్ 1 అని ఇచ్చాను అండ్ దీన్ని రెసిస్టెన్స్ పాయింట్ అని ఇచ్చాను. అంటే 17,943 ని R1 అని ఇచ్చాను అండ్ 18,091 ని R2 అని ఇచ్చాను. సో ఇది స్ట్రాంగ్ అని చెప్పేసి రాశాను. అంటే మార్కెట్ ఈ పాయింట్ వరకు వస్తే డెఫినెట్లీ రిజెక్షన్ తీసుకుంటుంది అని చెప్పాను. బట్ ఈ 2 పాయింట్స్ లోనే ఈ రోజు మార్కెట్ అనేది వోలటిలిటీ క్రియేట్ చేసింది. సో ఈ S1 అండ్ R1 ఏంటి అంటే ఈ రోజు నుండి డైలీ అనాలిసిస్ వీడియోను చూస్తూ డెఫినెట్లీ నెక్స్ట్ డే నుండి మీరు టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ లో కానీ ఒక మంచి ర్యాలీ కానీ ఏదైనా బ్రేక్అవుట్ కానీ లేదా ఒక ట్రెండ్ లైన్స్ మధ్య మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ కానీ లేదా ఏదైనా అప్వర్డ్ డైరెక్షన్ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్ ఎలాంటి మూవ్మెంట్ ఉన్నా కానీ ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ గురించి నేను మెన్షన్ చేసి చెప్తాను. సో S1 అంటే ఇమీడియట్ సపోర్ట్, అలాగే R1 అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ అలాగే R అని చెప్పేసి నేను స్ట్రాంగ్ అని కానీ ఇచ్చాను అంటే ఆ పాయింట్ దగ్గర డెఫినెట్లీ మార్కెట్ హాల్టింగ్ కానీ లేదా రివర్సల్ కానీ అవుతుంది అని అర్థం. సో రేపటి నుండి మీరు ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ కానీ ఫాలో అవుతూ ఉంటే మీకు ఇంట్రాడే కూడా యూజ్ అయ్యే పొజిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదైతే ఈ రోజు నేను ఇచ్చానో ఎగ్జాక్ట్ గా వాటిని మీరు యూజ్ చేసుకొని ఉంటే ఈ పాయింట్ దగ్గర మీరు S1 అని ఇచ్చాను అండ్ ఇక్కడ R1 అని ఇచ్చాను. సో వీటిలో ఏదో ఒకటి బ్రేక్ అయినప్పుడు మీరు ట్రేడ్స్ కానీ తీసుకొని ఉంటే డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. అండ్ ఈ 2 లైన్స్ కూడా బ్రేక్ అవ్వలేదు కాబట్టి వీటిలో స్వింగ్స్ క్రియేట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మీరు స్వింగ్ ట్రేడ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా నేను S1 అని ఒక పాయింట్ ని ఇచ్చాను అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ పై నుండి ఇలా కిందికి వస్తుంది అంటే ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ గానీ ఏంటంటే పాజిటివ్
పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ తీసుకోండి. అలా కాకుండా S1 గానీ బ్రేక్ అయింది అంటే నెగిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ తీసుకోండి. అలాగే ఒకవేళ నేను R1 అని ఏదైనా పాయింట్ ఇచ్చాను అంటే R1 కానీ R2 కానీ అంటే అవి రెసిస్టెంట్ పాయింట్స్ కాబట్టి, సో ఇలా ఒక రెసిస్టెంట్ లైన్ గురించి R1 అని ఇచ్చాను అంటే ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసి నెగిటివ్ డైరెక్షన్ వస్తుంటే ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ తీసుకోండి. అలాగే ఒకవేళ ఇది బ్రేక్ కానీ అయింది అంటే బ్రేక్ అవ్వడం ఎలా అనేది ఒకసారి చూస్తే 15 మినిట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ R1 అనేది ఇలా ఒక క్యాండిల్ ని క్రియేట్ చేసింది. సో ఈ R1 కి తర్వాత ఒక క్యాండిల్, ఒక క్లియర్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ కానీ క్రియేట్ అయింది అంటే అప్పుడు మీరు ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చు. సో అలా తీసుకుంటే డెఫినెట్లీ మీరు మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. సో రేపటి నుండి మీరు టెలిగ్రామ్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 1 or 2 అవర్స్ లో నేను ట్రెండ్ ని బేస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని బేస్ చేసుకొని మీకు ఇంట్రాడే కి యూజ్ అయ్యే పొజిషన్స్ ని ఇస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రాడే లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏ సపోర్ట్ పాయింట్ దగ్గర, ఏ రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ రివర్సల్ అవుతుంది, అలాగే బ్రేక్ అవుతుంది అనేది తెలిస్తే జస్ట్ వాటిని యూజ్ చేసి మీరు ట్రేడ్ చేస్తే సరిపోతుంది. డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అయితే మీరు వీటిని యూజ్ చేసి ట్రేడ్ చేసేటప్పుడు వీటి ప్రాబబిలిటీ అనేది ఎంత వరకు ఉంటుంది అనేది చూస్తే డెఫినెట్లీ 90% ఛాన్సెస్ మీకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ డైలీ అనాలిసిస్ అంటే నిన్నటి డైలీ అనాలిసిస్ వీడియో నేను పెట్టలేదు, బట్ మీరు 13th రోజు చేసిన అనాలిసిస్ వీడియో చూస్తే అంటే 14th కి సంబంధించిన అనాలిసిస్ నేను 13th రోజు చేశాను. సో ఆ అనాలిసిస్ వీడియో కానీ మీరు ఒకసారి చూస్తే నేను ఎగ్జాక్ట్ గా 17,777 అనేది ఒక సపోర్ట్ పాయింట్. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. దీన్ని కానీ బ్రేక్ చేసిందంటే మార్కెట్ ఖచ్చితంగా నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో మీరు ఈ పొజిషన్ దగ్గర మీ ఇన్వెస్ట్మెంట్ ని క్లోజ్ చేసినా పర్వాలేదు అని చెప్పాను. ఎందుకని అంత స్ట్రాంగ్ గా చెప్పాను అంటే 17,777 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఈ సపోర్ట్ కానీ బ్రేక్ అయిందంటే మార్కెట్ డెఫినెట్లీ నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్ గా అలానే జరిగింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లో ఈ పాయింట్ దగ్గర బయర్స్ సపోర్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ ఒక అంటే 15 మినిట్స్ లోనే ఒక హెవీ ర్యాలీ అనేది క్రియేట్ అయింది. ఇమ్మీడియట్ గా మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ వరకు వచ్చింది. సో ఇంత హెవీ మూమెంట్ ఎందుకు క్రియేట్ అయింది అంటే ఇక్కడున్న ఈ సపోర్ట్ పాయింట్ అనేది అంత స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. అండ్ ఇక్కడ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో ఈ ర్యాలీ అనేది కంటిన్యూ అయింది. మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 18,091 ని టచ్ చేసింది. సో ఇలా ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఏవైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కానీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ గురించి కానీ చెప్పాను అంటే డెఫినెట్లీ అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. సో వాటి వల్ల క్రియేట్ అయ్యే మార్కెట్ మూమెంట్ ని కానీ మీరు క్యాచ్ చేశారు అంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రేపటి నుండి మీరు ఒకవేళ ఇంట్రాడే ట్రేడ్ గానీ చేయాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని బేస్ చేసుకొని చేయండి. అలాగే ఈ డైలీ అనాలిసిస్ ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఈ డైలీ అనాలిసిస్ లో నేను మేజర్ గా ఏవైతే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ అని చెప్తానో వాటిని నెక్స్ట్ డే నేను ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఆ సపోర్ట్ పాయింట్స్ కి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ ఓపెన్ అయిందా, డౌన్వర్డ్ డైరెక్షన్ ఓపెన్ అయిందా, అండ్ వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది దాని మీద నేను డ్రా చేసి చూపిస్తాను. సో వీటిని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేయండి. సో నిఫ్టీ నెక్స్ట్ మూవ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది చూస్తే మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 50 and 100 EMA కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో క్లోజ్ అయింది. అండ్ 200 EMA తో పాటుగా మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అంటే నిన్నటి మార్కెట్ ఓపెనింగ్ 200 EMA తో జరిగింది అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అనేది 200 EMA తో జరిగింది. ఒకవేళ మార్కెట్ గానీ దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ ఓపెన్ అయింది అంటే ఇక్కడున్న 17,777 అనేది బ్రేక్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో 17,777 గానీ బ్రేక్ అయింది అంటే చాలా పెద్ద మూవ్మెంట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ వచ్చేసి ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ ఇంక్లైన్ రెసిస్టెంట్ లైన్ మనకి నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్. సో డెఫినెట్లీ ఈ పాయింట్ వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ దీని పాయింట్ వచ్చేసి 17,600. అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఈ 17,777 గానీ బ్రేక్ చేసింది అంటే డెఫినెట్లీ మార్కెట్ మళ్ళీ 17,600 వరకు వస్తుంది. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ సైడ్ వైజ్ డైరెక్షన్ గానీ ఓపెన్ అయింది అంటే ఈ సైడ్ వైజ్ డైరెక్షన్ లో మార్కెట్ మళ్ళీ ఇంకా స్వింగ్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే 200 EMA కి అబోవ్ గానీ ఓపెన్ అయింది అంటే ఈ 200 EMA స్టిల్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా దాని మీనింగ్. సో ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ స్వింగ్స్ క్రియేట్ చేస్తూ 17,943 బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా 18,091 ని మీరు నెక్స్ట్ రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ లో పెట్టుకోండి. సో ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 17,943, ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 17,777. సో వీటిని బేస్ చేసుకొని అలాగే రేపటి మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేయండి. అయితే ఎవరైతే ఓవర్ నైట్ ట్రేడ్స్ చేయాలి అనుకుంటారో, మీరు ఫ్యూచర్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే, ఓవరాల్ గా మార్కెట్ మూవ్మెంట్ చూస్తే మార్కెట్ అయితే పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. సో స్టిల్ ఇంకా మీరు పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ ని గానీ అలాగే పొజిషన్స్ గానీ యూజ్ చేయొచ్చు. సో మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్ మంత్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్ తీసుకోండి. సో డెఫినెట్లీ ఈ మంత్ ఎండ్ వరకు హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది. సో హిస్టరీ హైయెస్ట్ పాయింట్ కి మార్కెట్ ఎంత దూరంలో ఉంది అనేది ఒకసారి చూస్తే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 18,600 దగ్గర ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 17,870 దగ్గర ఉంది. అంటే ఇంకా 700 to 800 పాయింట్స్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఉంది. సో ఈ రోజు మార్కెట్ లో జరిగిన ఈ రివర్సల్ ఎక్కడి నుండి జరిగింది అనేది ఒకసారి చూస్తే ఈ పాయింట్ నుండి జరిగింది. అంటే మార్కెట్ ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఈ స్వింగ్స్ లలో క్రియేట్ అయిన నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ రెసిస్టెంట్ పాయింట్ నుండి ఈ రోజు మార్కెట్ రివర్సల్ జరిగింది. అండ్ ఈ రెసిస్టెంట్ గానీ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది 18,346. సో ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ నుండి నేను చెప్పిన ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ అనేవి ఇక్కడ నుండి క్రియేట్ అయినవే. సో ఇది ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి. అలాగే ఒకవేళ ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు సెప్టెంబర్ మంత్ ఎక్స్పైరీకి సంబంధించిన ఆప్షన్స్ లో డీప్ ఇన్ ద మనీలో ఉన్న వాల్యూస్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకోండి, నేకెడ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే. అదే ఒకవేళ స్ట్రాటజీస్ గానీ యూజ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మార్కెట్ ఈ రోజు కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్ ఉంది. బట్ నేను చెప్పడం పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ అండ్ పొజిషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ జస్ట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేస్తుంది అంతే. ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ అయితే అవ్వట్లేదు. మార్కెట్ రివర్సల్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే 17,777 అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ రివర్సల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ప్రెసెంట్ ఏదైతే ఉందో ఇక్కడ హాల్టింగ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. వన్స్ ఇక్కడ ఉన్న ఈ 18,091 అనే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అంటే మార్కెట్ చాలా పెద్ద మూవ్మెంట్ తోటి పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని నేను పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ అలాగే పొజిషన్స్ గురించి చెప్తున్నాను. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేసింది. సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ లో క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 41,840. సో ఇది ఇప్పటి వరకు క్రియేట్ అయిన మార్కెట్ లో హైయెస్ట్ పాయింట్. సో దీన్ని హిస్టరీ హైయెస్ట్ పాయింట్ లో తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ప్రెసెంట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వచ్చి 41,840. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన హిస్టరీ హైయెస్ట్. అయితే ఈ రోజు మార్కెట్ లో హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ లో హెవీగా ప్రైస్ రిజెక్షన్ అనేది జరిగింది. సో ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా పడిపోయింది. 50 EMA తోటి మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది. బట్ ఇక్కడ క్రియేట్ అయిన ఈ ప్రైస్ రిజెక్షన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లలో నేను చెప్పాను. మార్కెట్ ఎప్పుడైతే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుందో డెఫినెట్లీ అక్కడ ఒక ప్రైస్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ నెక్స్ట్ మూవ్మెంట్ అనేది ఎలా ఉండబోతుందో డిసైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఈ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ రెసిస్టెన్స్ ని కానీ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ దీన్నే సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కానీ మార్కెట్ ఒకవేళ రివర్సల్ అయింది అంటే కంటిన్యూస్ నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ ఈ నెగిటివిటీ అనేది ఎంత వరకు అయినా ఉండొచ్చు. ఒకవేళ 200 EMA కూడా బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో మళ్ళీ ఒక పెద్ద కరెక్షన్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ మీరు హోల్డ్ చేసుకొని ఉంచండి. ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో నేను మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. అండ్ ఎప్పుడైతే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వస్తుందో డెఫినెట్లీ నేను ఆ పాయింట్ దగ్గర మెన్షన్ చేస్తాను మార్కెట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని చెప్పేసి. సో రేపటి మార్కెట్ లో ఏం జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని డెఫినెట్లీ మీ ఇన్వెస్ట్మెంట్ ని మీరు కంటిన్యూ చేయాలా లేదా ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలా అనేది నేను రేపు మెన్షన్ చేస్తాను క్లియర్ గా. అండ్ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో ఫ్యూచర్స్ కి సంబంధించి సెప్టెంబర్ ఎక్స్పైరీని బై చేసి ఉంచమని చెప్పాను ఫ్యూచర్స్ లో. సో ఒకవేళ మీరు ఈ ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్ ఉంటే మీరు కూడా రేపటి వరకు వెయిట్ చేయండి. డెఫినెట్లీ రేపటి మార్కెట్ లో నేను ఈ పొజిషన్స్ ని కంటిన్యూ చేయాలా లేదా ఎగ్జిట్ చేయాలా అనేది కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెన్స్ లైన్ నుండి మార్కెట్ రివర్సల్ అయితే ఒకలా ఉంటుంది, లేదా దీన్ని బ్రేక్ చేసింది అంటే ఇంకోలా ఉంటుంది. ఇక్కడ హాల్టింగ్ క్రియేట్ చేస్తే ఇంకోలా ఉంటుంది. హాల్టింగ్ క్రియేట్ చేస్తుంది అంటే డెఫినెట్లీ బ్రేక్ అవుతుంది. బట్ అది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇమీడియట్ గా బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో హెవీ మూవ్మెంట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ గానీ అయింది అంటే మళ్ళీ 37,000 వరకు కూడా మార్కెట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 3 సినారియోస్ లో ఏం జరుగుతుంది అనేది రేపటి మార్కెట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఓవరాల్ గా అయితే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చింది. నేను లాస్ట్ 1.5 months నుండి ఈ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ నుండి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసిందో ఈ పాయింట్ నుండి నేను మెన్షన్ చేస్తున్నాను, డెఫినెట్లీ మార్కెట్ ఈసారి హైయర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేస్తుంది. మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఉంటారో ఈ పొజిషన్స్ దగ్గర మీరు ఇన్వెస్టింగ్ ట్రేడ్స్ పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకోమని చెప్పాను. సో ఒకవేళ ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ కానీ చేసి ఉంటే డెఫినెట్లీ చాలా మంచి ప్రాఫిట్స్ లో ఉండి ఉంటారు. అయితే మీరు ఇంకా ఒకవేళ పొజిషన్స్ తీసుకోకపోతే ప్రెసెంట్ అయితే వెయిట్ చేయండి. మార్కెట్ డైరెక్షన్ అనేది ఇక్కడ డిసైడ్ అవ్వబోతుంది. వన్స్ మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ అయింది అంటే ఆ తర్వాత మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డైరెక్షన్ గురించి, అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అండ్ ట్రేడర్స్ రేపు ఒకవేళ మీరు ఇంట్రాడే ట్రేడ్ గానీ చెయ్యాలి అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను, టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇంట్రాడే ట్రేడ్ కి సంబంధించిన పొజిషన్స్ ఇస్తాను అని చెప్పాను. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను. అయితే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కి ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 41,860 దగ్గర ఉంది అండ్ ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 40,000 దగ్గర ఉంది. సో ఈ 2 పాయింట్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. అలాగే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 50, 100, 200 ఈ 3 EMS కూడా మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. అంటే మార్కెట్ ఒక హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేసిన తర్వాత కూడా వన్ డే లో 50 EMA దగ్గర సపోర్ట్ ని తీసుకుని హాల్టింగ్ క్రియేట్ చేసింది అంటే స్టిల్ ఇంకా మార్కెట్ లో బయర్స్ యొక్క సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దాన్ని రేపు కన్ఫర్మ్ చేసి చెప్తాను. మార్కెట్ ఒకవేళ రేపు మళ్ళీ ఒకసారి హిస్టరీ హైయెస్ట్ గానీ టచ్ చేసింది అంటే డెఫినెట్లీ మార్కెట్ ఈ హిస్టరీ హైయెస్ట్ బ్రేక్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ ఇది బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి రేపటి డైలీ అనాలిసిస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఒక సిచ్యువేషన్ లో ఉంది, ఇది నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది ఇప్పుడైతే చెప్పలేము. రేపటి మార్కెట్ పర్ఫార్మెన్స్ ని కూడా ఒకసారి చూసి ఆ తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఉంటారో ప్రెసెంట్ వెయిట్ చేయండి. ట్రేడర్స్ ఒకవేళ రేపు ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ పాయింట్స్ ని బేస్ చేసుకొని చేయండి. అలాగే మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్స్ కి సంబంధించిన సెప్టెంబర్ లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఆల్రెడీ హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేసింది కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ కానీ అయిందంటే మార్కెట్ లో కొత్త హిస్టరీ హైయెస్ట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ పాయింట్స్ అన్నిటికి సంబంధించిన కన్ఫర్మేషన్ రేపిస్తాను. సో రేపటి డైలీ అనాలిసిస్ ని మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ గురించి. ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని మీరు సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. జస్ట్ ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ గానీ ఓపెన్ చేసుకున్నారా అంటే అకౌంట్ విత్ ఇన్ 24 hours లో ఓపెన్ అవుతుంది అండ్ ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా techshades1@gmail.com కి మెయిల్ చేయండి. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.